శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. నా పేరు మురళీధర శర్మ. నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ఏరియాలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను. ఈరోజు నేను మన ప్రేక్షకులకు వివిధ రాసుల గురించి, అందులో జన్మించిన వారి యొక్క జీవిత విశేషాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనము మేషరాశి గురించి తెలుసుకుందాం. మనకందరికీ తెలుసు, మన రాశి చక్రంలో 12 రాసులు ఉంటాయి అని చెప్పి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అని చెప్పి ఈ విధంగా 12 రాసులు ఉంటాయి. ఈ 12 రాసులు కూడా 360 డిగ్రీలు సంచారంలో ఉంటాయి. అంటే ఒక్కొక్క రాశి కూడా 30 డిగ్రీల ప్రమాణంలో ఉంటుంది. ఈ మేషరాశి 0 నుంచి 30 డిగ్రీల ప్రమాణంలో ఉంటుంది. ఇది మొట్టమొదటి రాశి, తొలి రాశి మేషరాశి. అయితే ఈ మేషరాశిలో ఎవరెవరు ఉంటారు, ఈ మేషరాశికి ఏ నక్షత్రాలు మనకు ఉంటాయి అని చెప్పి తెలుసుకోవాలంటే, నక్షత్రాలు మనకి 27 నక్షత్రాలను కూడా ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా విభజించి 108 పాదాలు చేశారు. అందువల్ల మనకు ఈ 12 రాశులకు ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. అందువల్ల మేషరాశిలో మనకు అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం, 4 + 4 8 9 పాదాలు కలిసి మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి పురుష రాశి. రాసులను స్త్రీ రాసులు, పురుష రాసులు అని 2గా విభజించారు మన పెద్దలు. ఈ మేషరాశి పురుష రాశి. అలాగే మేషరాశి చరరాశి కూడా. రాసులను చరరాశి, స్థిర రాశి, ద్విస్వభావ రాశులు. అంటే చరరాశి అంటే చలనం ఎక్కువగా ఉండేది, స్థిర రాశి అంటే చలనం లేకుండా స్థిరంగా ఉండేది, ద్విస్వభావ రాశి అంటే అటు ఇటు ఉంటుందన్నమాట. ఇలాంటి తత్వం ఉన్నటువంటి రాశి మేషరాశి. అలాగే ఇది అగ్నితత్వం ఉన్నటువంటి రాశి. ఈ రాశి తూర్పు దిశకు ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇది 0 నుంచి 30 డిగ్రీలు ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వారికి సంతానం అల్ప సంతానం ఉంటుంది. అంటే కొద్దిగా సంతానం, 1 లేక 2 అని అనుకుంటున్నాగా ఆ విధంగా సంతానము ఉంటుంది. ఈ రాశికి అంటే మేషరాశికి సింహము, వృశ్చికం అనేటువంటి ఈ 2 రాసులు కూడా వశమవుతాయి. ప్రతి రాశికి వేరే రాసులు, ఏ రాసులు వశమవుతాయి అనేటువంటిది కూడా మనకు మన పెద్దవాళ్ళు చెప్పారు. ఈ మేషరాశికి సింహము, వృశ్చికం అనేటువంటి రాసులు వశమవుతాయి. అలాగే మనకు రాసులను బేసి రాసులు, సరి రాసులు అని చెప్పి 2గా, అంటే 1, 3, 5, 7, 9, 11 ఈ రాసులను బేసి రాశులు అంటారు. అలాగే 2, 4, 6, 8, 10, 12 అనేటువంటి రాసులను మనకు సరి రాసులు అంటారు. ఈ విధంగా ఈ మేషరాశి మొట్టమొదటి రాశి, 1వ రాశి కాబట్టి ఇది బేసి రాశి. ఇది హ్రస్వ రాశి, అంటే రాశి చిన్న రాశి అన్నమాట. మొత్తం 360 డిగ్రీలు ఉన్నా కూడా చిన్న రాశి ఇది. ఈ రాశికి కుజుడు అధిపతి. ఈ రాశికి కుజుడు అధిపతి. కుజుడు పాపగ్రహం. అలాగే ఈ రాశి మనిషి యొక్క శరీర భాగాల్లో శిరస్సును రిప్రజెంట్ చేస్తుంది. అంటే శిరస్సుకు, అంటే మన తల భాగానికి ఇది కారణం. ఇప్పుడు మనం ఈ రాశి యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. ఇది పురుష రాశి అని చెప్పి, చర రాశి అని చెప్పి తెలుసుకున్నాం కదా. మరి దీనివల్ల మనకి ఏంటి ప్రయోజనం? ఇది పురుష రాశి కావడం వలన ఇక్కడ తీసుకునేటువంటి, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా ఖచ్చితంగా, దృఢంగా ఉంటాయి. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచన విధానము వీళ్ళకు ఉండదు. ఇది పురుష రాశి అవ్వడం వల్ల. అలాగే చర రాశి కూడా ఇది. అంటే నిర్ణయాలు చాలా త్వరగా తీసుకుంటారు. 1 నిమిషం లోపల ఇది ఇలా ఉండాలా, సరే అయితే ఇలాగే చేసేద్దాం మనం అనేటువంటి ఒక మానసికమైనటువంటి స్వభావం కలవాళ్ళు ఈ చరరాశి వాళ్ళు. అలాగే అగ్నితత్వం అని కూడా మనం చెప్పాము. అగ్నితత్వం వల్ల ఏంటి, కాస్త కోపంగా ఉండడము, ఆవేశంగా ఉండడము, వాళ్ళు చెప్పేటువంటి విషయం ఖచ్చితంగా ఎదుటివాడి మనసుకు నచ్చుతుందా లేదా, మనసుకు కాస్త మనము నయంగా కాస్త వాళ్ళ మనసుకు నచ్చేటట్టు చెబుదామన్నట్టుగా కాకుండా
ఖచ్చితంగా ఎదుటివాడు ఏమనుకుంటే ఏంటి, నా అభిప్రాయం ఇది అని చెప్పేటువంటి ఒక మనస్తత్వంతో వీళ్ళు ఉంటారు. అలాగే ఇది తూర్పు దిశను ప్రభావితం చేస్తుంది, లేదా ఈ మేషరాశి తూర్పు దిశకు ఉంటుంది అని చెప్పాను. తూర్పు దిశకు ఉన్నటువంటి ఈ రాశి వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, వీళ్ళు రేపేదో ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేదా ఒక ఆఫీస్ కొనుక్కోవాలి, లేదా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళి అక్కడ స్థిరపడాలని అనుకుంటున్నారు. అలాంటప్పుడు తూర్పు దిశలో, ఇప్పుడు తూర్పు వాకిలి ఇల్లు కానీ, లేదా తూర్పు స్థలం కానీ, లేదా తూర్పుకు ప్రయాణం చేసి అక్కడ స్థిరపడే ప్రయత్నం చేయడం కానీ చేసినప్పుడు వీళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి మేషరాశి తూర్పుకు ఉండేటువంటి రాశి. అలాగే దీనికి సింహము వృశ్చికం అనేటువంటి 2 రాశులు కూడా వశమవుతాయి అని చెప్పాను. ఇప్పుడు దీనివల్ల మనకేంటి ప్రయోజనం? ఈ రాశి యొక్క ఈ లక్షణం మనకు తెలియడం వలన మనం ఏదైనా ఒక పనిని చేయాలని అనుకున్నప్పుడు మనకు తోడు తీసుకునే వాళ్ళను, సింహరాశి వాళ్ళని కానీ లేదా వృశ్చిక రాశి వాళ్ళని కానీ మనం తీసుకున్నట్టయితే వీళ్ళతో మనము కలిసి పనిచేయడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే మానవ శరీర భాగంలో ఇది శిరస్సును సూచిస్తుంది అని మీకు చెప్పాను. ఇప్పుడు ప్రేక్షకులకు అర్థమై ఉంటుంది ఆ విషయం. శిరస్సును చూపించడం వల్ల ఏమవుతుందంటే, ఉదాహరణకు ఈ మేషరాశి శిరస్సు చూపిస్తుంది కదా, ఈ మేషరాశిలో ఒక పాపగ్రహం ఉందనుకుందాం, రవి. ఈ రవి పాపగ్రహం ఉండడం వల్ల, లేదా ఈ మేషరాశికి పాపగ్రహ దృష్టి ఉందనుకుందాం, ఏదో సప్తమ స్థానం నుంచో లేకుంటే చతుర్థము నుంచో ఇలా, లేక కోణ స్థానం నుంచో ఈ మేషరాశిని ఏదైనా పాపగ్రహం చూస్తుందని అనుకుందాం. అప్పుడు వాళ్లకు శిరస్సుకు సంబంధించిన సమస్యలు, అంటే ఎక్కువగా తలనొప్పి ఉండడం కానీ, లేదా తలలో ఉన్నటువంటి నరాలు బలహీనం అవటం కానీ, ఇలాంటి శిరస్సుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తుంటాయి. అలా కాకుండా ఇక్కడ ఒక శుభగ్రహం ఉంది, లేదా ఈ రాశి యొక్క అధిపతి అయినటువంటి కుజుడితో శత్రుత్వం ఉన్నటువంటిది కాకుండా మిత్రత్వం ఉన్నటువంటి గ్రహం ఉంది, లేదా ఈ మేషరాశిని శుభగ్రహాలు చూస్తున్నాయి. అప్పుడు ఏంటి, ఇతని శిరస్సు బాగా పనిచేయడము, ఇతని ఆలోచన విధానం బాగా ఉండడము, ఈ రాశిలో పుట్టినటువంటి అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ ఆలోచన విధానం బాగా ఉండడము ఈ విధంగా ఉంటుంది. ఇది మనము ఒక మేషరాశి యొక్క లక్షణాలను తెలుసుకున్నాము. అలాగే ఆ మేషరాశిలో పుట్టినటువంటి వాళ్లకు ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి గుణాలను, కేవలం ఈ రాశిలో పుట్టినారు కాబట్టి వీళ్లకు ఇలాంటి లక్షణాలు ఉంటాయని చెప్పడం అంత సబబైనటువంటి విషయం కాదు. అనేక విషయాల మీద ఆధారపడి జాతకాన్ని పరిశీలించాలి. అయితే స్థూలంగా మనము మేషరాశిని పరిశీలించినప్పుడు మేషరాశికి ఉండేటువంటి లక్షణాలు ఇవి. మేషరాశి యొక్క ఈ లక్షణాల వల్ల ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఈ విధంగా ఉంటారు అని చెప్పి నేను ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. దీని ఆధారంగా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నప్పుడు మరింత లోతుగా పరిశీలన చేసి ఇంకా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. జీవితంలో అభివృద్ధిని, మంచిని సాధించగలుగుతారు. శ్రీమాత్రే నమః.